హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో రేపటికి అల్పపీడనం రాగల 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఇవాళ కోస్తాంధ్రలో ఈరోజు ఉదయం ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు అక్కడక్కడ నమోదవుతున్నట్టు ఈరోజు ఉదయం వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాగల 2 రోజులు కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇటు పశ్చిమ బెంగాల్ సమీపంలో రేపటికి భారీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల 3 రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు ముంచెత్తే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ప్రభావంతో రేపటి నుండి కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో వర్షాలు పెరిగే అవకాశం ఉంది. అటు రుతుపవనాలు కూడా చురుగ్గా మారినట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండింటి ప్రభావంతో రాగల 3 రోజులు కోస్తాంధ్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు మధ్య కోస్తా జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాలో రాగల 3 రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావం ఇటు రాయలసీమ మీద కూడా అక్కడక్కడ పడే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉంది. ఇటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈ అల్పపీడన ప్రభావంతో ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉత్తర కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణపై ఎక్కువగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ అల్పపీడన ప్రభావంతో అటు తెలంగాణ జిల్లాలో కూడా రాగల 3 రోజులు మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాలైన హైదరాబాదు, జగిత్యాల, మంచిర్యాల, మల్కజ్గిరి, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కృష్ణా, గోదావరి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాగల 2-3 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే దీని తర్వాత మరో అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకి దూసుకొచ్చే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే ఇవాళ నుండి తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, అదే ఏపీలో మినిమం 21 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. అదే తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో పగటి వేళ 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, అదే ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా 31 డిగ్రీల సెల్సియస్ పగటి వేళ నమోదైనట్టు భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. రాగల 2 రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే రాబోయే 2 అల్పపీడనాలు ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్ర, ఉత్తర తెలంగాణ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అటు కృష్ణా, గోదావరి నదిలో కూడా వరద ప్రవాహం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ నెలాఖరు కల్లా. మళ్ళీ
ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది.